నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 ఇన్ డెప్త్. భూమి మీద ఎన్నో వింతలు, అంతు చిక్కని రహస్యాలు దాగి ఉన్నాయి. సైన్స్ ఎంత అభివృద్ధి చెందినా కొన్ని భౌగోళిక అద్భుతాల ముందు తలవంచక తప్పదు. అలాంటి ఒక అద్భుతమే కాకినాడ జిల్లా పిఠాపురంలో ఉన్న పాతగయ గుండం. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన ఈ క్షేత్రంలో గయాసురుడు అనే రాక్షసుడి పాదాలు పడిన చోట ఈ గుండం ఏర్పడిందని పురాణాలు చెబుతున్నాయి. అయితే ఇక్కడ అసలు మిస్టరీ ఏంటంటే, ఈ గుండంలోకి నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఎవ్వరికీ తెలియదు. దీని లోతు ఎంతో ఇప్పటి వరకు ఎవరూ కొలవలేకపోయారు. ఎంతటి భయంకరమైన వేసవిలోనైనా ఈ గుండంలో నీరు ఒక్క అంగుళం కూడా తగ్గదు. కాశీ గయాల తర్వాత పితృకార్యాలకు అంతటి పవిత్రత ఉన్న ఈ పాతగయ వెనుక ఉన్న అన్టోల్డ్ మిస్టరీ ఏంటి? భూగర్భంలో దాగిన ఆ నీటి ఊటల రహస్యం ఏంటి? పురాణాలకు సైన్స్కు మధ్య ఉన్న ఆ లింక్ ఏంటో ప్రైమ్ 9 ఎక్స్క్లూజివ్ ఇన్ డెప్త్ స్టోరీలో ఇప్పుడు చూద్దాం. కాశీ, ప్రయోగ, గయ ఈ మూడు క్షేత్రాలు కూడా పితృ కార్యక్రమాలకైతే చేయొచ్చు అని చెప్తుంటారు. దాంతోపాటు మరో 4వ క్షేత్రం కూడా ఉంది. కాకినాడ జిల్లా పిఠాపురంలో అయితే మాత్రం పాతగయ మాత్రం తీసుకొని పవిత్రత నా వెనక ఉంది. ఈ పిఠాపురం పాతగయ గుండం సంబంధించిన గయాసురుడు అనే రాక్షసుడు పాదాలు పడిన చోట ఏర్పడిన ఈ గుండంలో అసలు నీరు ఎక్కడి నుంచి వస్తుందో, దీనికి సంబంధించిన ఎంత లోతు ఉంటుంది అనేది సైన్స్ కూడా అంతుపట్టని నిజాలు అయితే మాత్రం ఇందులో ఉన్నాయి. దీనికి సంబంధించి భూగర్భ నీటి ఓటలు పురాణాలు కలగలిసిన ఈ పాతగయ స్టోరీ సంబంధించి మొత్తం కూడా ఒక మిస్టరీగా ఉంది. దానికి సంబంధించి మనం చూస్తున్నాం. పాతగయ సంబంధించి ఇప్పటికి వరకు కూడా సైన్స్ కూడా అంతుపట్టని నిజాలు అయితే మాత్రం మనకి కనపడతా ఉంటాయి. దానికి సంబంధించి అంటే కాశీ గయతో పాటు కూడా గయాసురుడు అనే రాక్షసుడు పాదాలు పడిన చోటే ఈ పిఠాపురం గయా క్షేత్రం అయితే ఉంది. దీనికి సంబంధించి కాశీ గయతో పాటు కూడా పితృ కార్యక్రమాలు ఇక్కడ కూడా చేస్తుంటారు. ఈ కార్యక్రమాలు చేయడం వల్ల పితృలకి మోక్షం లభిస్తుందని చెప్పేసి ఈ ప్రదేశం అయితే చెప్తుంటారు. పిఠాపురం పాతగయ విశిష్టత ఏంటో చూద్దాం రండి. కాకినాడ జిల్లాలోని పిఠాపురం ప్రాచీన కాలం నుంచి అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన పురోహూతిగా దేవి ఇక్కడే కొలువైంది. అలాగే స్వయంభూగా వెలిసిన కుకుటేశ్వర స్వామి ఆలయం ఈ క్షేత్రానికి ప్రధాన ఆకర్షణ. అయితే ఈ ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే భక్తులను అత్యంత విస్మయానికి గురిచేసేది పాదగయ గుండం. ఈ గుండం కేవలం ఒక నీటి కొలను కాదు, కోట్లాది మంది హిందువుల విశ్వాసాలకు, పితృదేవతల మోక్షానికి కేంద్ర బిందువు. ఈ గుండం చుట్టూ అల్లబడిన పురాణ గాథలు, భౌగోళిక రహస్యాలు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. భారతదేశంలో పితృకార్యాలు చేయడానికి కాశీ, ప్రయాగ, బీహార్లోని గయ క్షేత్రాలకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో పిఠాపురంలోని ఈ పాదగయకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. అందుకే దేశం నలుమూలల నుంచి భక్తులు ఇక్కడికి వచ్చి తమ పితృదేవతలకు పిండ ప్రదానాలు చేస్తుంటారు. ఈ గుండంలో స్నానం చేస్తే సర్వపాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. గయా క్షేత్రాలలో పరమ పవిత్రమైన క్షేత్రం పాతగయ క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఇక్కడ శ్రీ స్వామివారు కుక్కుడేశ్వర స్వయంభూగా వెలిసి ఉన్నారు. గయాసురుడనే ఒక రాక్షసుడు అనేక యజ్ఞాకార కర్తువులన్నీ కూడా ఆచరించి విష్ణుమూర్తి ద్వారా తన శరీరం పవిత్రంగా ఉండేలా వరం పొందడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా పిఠాపురం అచంచలమైనటువంటి దేవాలయాలతోటి విరాజిల్లుతున్నటువంటి గయాక్షేత్రం భారతదేశంలోని 3 గయల్లో ఒక గయగా ప్రసిద్ధి చెంది పితృకార్యాలు జరుపుకొనుటకు కాశీ తర్వాత కాశీ అంతటి ఘనచరిత్ర కలిగినటువంటి దేవాలయాల్లో పిఠాపురంలోని గయాక్షేత్రం చాలా ప్రసిద్ధి చెందినది. కొన్ని యుగాలుగా పితృకార్యాలు జరుగుతూ ఉన్నాయి. గయాసురుని యొక్క సన్నిధిలో గయా పాదాల దగ్గర ఎవరైతే పితృకార్యాలు గాని, పితృతర్పణాలు గాని, పితృలకి స్వయం పాకాలు గాని ఇచ్చుకుంటారో వాళ్ళకి మోక్షం కలిగి అటు 7 తరాలు ఇటు 7 తరాలు ఉద్ధరింపబడతారు అనేటువంటి ప్రగాఢ విశ్వాసంతో భక్తాదులు ఈ క్షేత్రాన్ని విచ్చేసి స్వామివారి తీర్థప్రసాదములు స్వీకరించి గయాసురుని చెంత పిండ ప్రదాన కార్యక్రమాలు జరిపించుకుంటూ ఉంటారు. ఈ పాదగయ గుండం ఆవిర్భావం వెనుక ఒక అద్భుతమైన పురాణ గాథ దాగి ఉంది. కృతయుగంలో గయాసురుడనే రాక్షసుడు ఉండేవాడు. రాక్షసుడైనప్పటికీ అతను గొప్ప శివభక్తుడు. తన కఠోర తపస్సుతో బ్రహ్మదేవుణ్ణి మెప్పించి తన శరీరాన్ని ఎవరైనా తాకితే వారికి నేరుగా మోక్షం లభించేలా వరం పొందాడు. దీంతో పాపాత్ములు సైతం గయాసురుణ్ణి తాకి పుణ్యలోకాలకు వెళ్లిపోవడం మొదలుపెట్టారు. దీనివల్ల సృష్టి ధర్మం దెబ్బతింటోందని గ్రహించిన దేవతలు గయాసురుణ్ణి అంతం చేయడానికి ఒక ఉపాయం పన్నారు. త్రిమూర్తులు బ్రాహ్మణుల రూపంలో వచ్చి తాము ఒక యాగం చేయాలని, అందుకు అత్యంత పవిత్రమైన ప్రదేశం కావాలని గయాసురుణ్ణి కోరారు.
భూమి మీద అంతకంటే పవిత్రమైన స్థలం లేకపోవడంతో గయాసురుడు తన శరీరాన్నే యాగవేదికగా అర్పించాడు. ఆ యాగం పూర్తయ్యే వరకు అతను కదలకూడదనే నిబంధన విధించారు. కృతయుగంలో గయాసుడు అనేటువంటి రాక్షసుడు అనేక యజ్ఞయాగ క్రతువులు చేసడం వల్ల ఆయన చేసినటువంటి తపశ్శక్తికి ఆయనకి ఇంద్ర పదవి లభిస్తుంది. ఇంద్ర పదవిలో గయాసుడు ప్రజలందరినీ కన్నబిడ్డల కంటే ఎక్కువగా చూసుకుంటాడు. ఆయన కూడా ఉన్నటువంటి పరివారం మా రాజు చాలా గొప్పవాడు, బలవంతుడు, మేము ఏం చేసినా చెల్లుతుందనేటువంటి గర్వం చేత యజ్ఞయాగ క్రతువులు భగ్నం చేయడం, పతివ్రతా స్త్రీలను అపహరించకపోవడం, ఇటువంటి అకృత్యాలకు పాల్పడతారు. రాక్షసుల వల్ల సకాలంలో వర్షాలు పడక పంటల పండక భూమి ఎడారిగా మారిపోతుంది. వాడికి కారకుడు గయాసుడు. గయాసును శిక్షిస్తే తోటి రాక్షసులకి బుద్ధి వస్తుందని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తుల ముగ్గురు కూడా బ్రాహ్మణ రూపంలో గయాసుడు ఒక రాజ్యంలోకి వస్తారు. ఆయన రాజ్యంలోకి వచ్చినటువంటి ముగ్గురు బ్రాహ్మణులకు కూడా గయాసుడు ఆతిథ్యం ఇచ్చి, అయ్యా తమరు దేని గురించి వచ్చారు, మీకేం కావాలని అడగ్గా దానికి త్రిమూర్తుల ముగ్గురు కూడా మేము పవిత్రమైన యజ్ఞం చేస్తాం, యజ్ఞం చేస్తే సకాలంలో వర్షాలు పడి పంటలు పండుతాయి, యజ్ఞం చేయడానికి పవిత్రమైన స్థలం కావాలి, భూమి కంటే నీ దేహమే గొప్పది, అందువల్ల యజ్ఞం నీ హృదయం మీద చేస్తాం. యజ్ఞం 7 రాత్రులు జరుగుతుంది. 7 రాత్రులు కూడా నువ్వు ఒక కోడి కూస్తే తెల్లవారినట్లు లెక్క గనక కోడికూతలు లెక్క వేస్తూ నిశ్చలంగా పడుకోవాలని షరతు తీసుకుంటారు. ఆ ప్రకారంగా గయాసుడు ఆయన యొక్క శరీరాన్ని విస్తరించి శిరస్సు బీహార్ గైలో, వక్షస్థల భాగం ఒరిస్సా రాష్ట్రం జాజ్పూర్లో పెట్టి, పాదాలి పిఠాపురలో పెట్టి స్వామి ఊపిరి పీల్చకుండా ఒక కోడి కూస్తే తెల్లవారినట్లు లెక్క గనక కోడికూతలు లెక్క వేస్తూ ఉంటాడు. యాగం జరుగుతున్న సమయంలో శివుడు కుక్కుటం అంటే కోడి రూపంలో వచ్చి కోయడంతో తెల్లవారిపోయిందని భ్రమపడిన గయాసురుడు ఉలిక్కిపడి కదిలాడు. నిబంధన ఉల్లంఘించినందుకు త్రిమూర్తులు అతని శరీరాన్ని 3 భాగాలుగా నరికి భూమిలో పాతేశారు. ఆ సమయంలో గయాసురుడి తలభాగం బీహార్లోని గయలో పడింది. దానినే శిరోగయ అంటారు. నాభి భాగం ఒడిస్సాలోని జాజ్పూర్లో పడింది. దానినే నాభిగయ అంటారు. ఇక అతని పాదాలు పడిన ప్రదేశమే ఈ పిఠాపురం. అందుకే దీనికి పాదగయ అనే పేరు వచ్చింది. 7వ రాత్రి అవ్వకుండా ఈశ్వరుడే కోడి అవతారం ఎత్తి అర్ధరాత్రి వేళ కుక్కురో కోని కుక్కుడి ధ్వని చేయడం వల్ల గయాసుడు యజ్ఞం పూర్తయింది, బ్రాహ్మణులకు ఇచ్చినటువంటి మాట నెరవేర్చుకున్నానని పైకి లేవడం జరుగుతుంది. హృదయం మీద ఉన్నటువంటి అగ్నిహోత్రం విచ్ఛిన్నమవుతుంది. త్రిమూర్తుల ముగ్గురు కూడా ఆగ్రహించి యజ్ఞం ధ్వంసం చేశావు, నిన్ను సంహరిస్తా ఉంటారు. దాని ముగ్గురు మీరు ఎవరో చెప్పండి అయ్యా అంటే బ్రహ్మ విష్ణువు ఈశ్వరుడిగా ప్రత్యక్షమవుతారు. ముగ్గురికి నమస్కారం చేసుకుని జాతస్య మరణంద్రమో, పుట్టినవాడు గిట్టక తప్పదు, చావనది ఎవరో ఒకరి వల్ల వస్తుంది, నాకు త్రిమూర్తుల ముగ్గురు చేతిలో వచ్చింది, నన్ను సంహరిస్తే లోక కళ్యాణం జరుగుతుంది కనుక అలాగే కానివ్వండి అనగా ఆయన శరీరాన్ని విష్ణు సుదర్శన చక్రం చేత శిరస్సు నాభి పాదాలుగా వేరు చేయగా తల బీహార్ గైలో పడింది. అందువల్ల ఆ క్షేత్రాన్ని శిరోగయ అని, అక్కడ విష్ణు పాదం ఉంటుంది, మంగళ గౌరీదేవి శక్తిపీఠం. వక్షస్థల భాగం ఒరిస్సా రాష్ట్రం జాజ్పూర్ కటక్ దగ్గర పడినందువల్ల నాభిగయ క్షేత్రం, అక్కడ బ్రహ్మ వేదికగా వెలిశారు, గిరిజాదేవి శక్తిపీఠం. పాదాలు పడినందువల్ల ఈ క్షేత్రాన్ని పాదగయ క్షేత్రం అని. ఇక్కడ శివుడు అర్ధరాత్రి వేళ కోడి రూపంలో అరిచి స్వయంభూగా లింగ రూపంలో వెలిసినందువల్ల కోడిని సంస్కృతంలో కుక్కుటము అంటారు. అందువల్ల ఈశ్వరుడి పేరు కుక్కుటేశ్వర స్వామి. తన పాదాలు పడిన ఈ ప్రదేశం పితృకార్యాలకు అత్యంత పవిత్రమైన క్షేత్రంగా విరాజిల్లాలని గయాసురుడు వరం కోరుకున్నాడు. ఆ పురాణ గాథకు సజీవ సాక్ష్యంగానే నేటికి ఈ పాదగయ గుండం భక్తుల పూజలందుకుంటోంది. ఈ క్షేత్రంలో గతించినటువంటి పితృదేవతలకి తిథితో సంబంధం లేదు. ఏ రోజు వచ్చినా సరే వంశంలో చనిపోయిన వాళ్ళందరికీ కూడా పిండ ప్రదానం చేసి ఆ పిండాలు ఈ గుండంలో వేయడం వల్ల పితృదేవతలకు మోక్షం లభిస్తుంది. అలాగే ఒరిస్సా నుంచి జాజ్పూర్ నుంచి కూడా వచ్చి ఇక్కడ పితృదేవతలకు కార్యక్రమాలు చేయడం చాలా విశేషం. దక్షిణ కాశీలో గంగ బారుతూ ఉంటుంది. ఆ గంగలో శవాలని తోసేస్తూ ఉంటారు, స్నానాలు చేస్తూ ఉంటాం. అదే గంగను శివునికి అభిషేకంగా వాడతారు. ఒక పక్కగా మణికర్ణిక ఘాట్ లాగా ఆ పక్కనే శ్మశానం, అందులో శవాలని ఖననం చేసి ఇందులోకి వచ్చి స్నానాలు ఆచరిస్తారు. ఇటు పక్క పుణ్య స్నానాలు ఆచరిస్తూ ఉంటారు. ఇదే గంగ శివునికి అభిషేకం చేస్తూ ఉంటారు. ఇందులోనే పిండ ప్రదానాలు, ఇందులోనే అస్థికలు కూడా కలుపుతూ ఉంటారు. ఎవరైనా సరే గయాక్షేత్రంలో పిండ ప్రదానం చేసుకోదలిచిన వారు మీ శక్త్యానుసారం చేసుకోవచ్చని మనం. పిఠాపురం క్షేత్రం, పాదగయ క్షేత్రం, మాతృ పితృదేవతలు కార్యక్రమం చేయించుకుంటే బ్రహ్మాండంగా పితృదేవతకు మాతృదేవత దోషాలు ఉండవు. ఇక్కడ నారాయణ నమస్తే అస్తు శంకుచక్ర గగాధర అక్షయం రామ దానేన మాతృ పితృ తృప్తి కొరవభవ. పురాణాల ప్రకారం గయాసురుడి పాదాలు పడిన చోట ఈ గుండం ఏర్పడిందని భక్తులు నమ్ముతారు. అయితే ఈ గుండం వెనుక ఉన్న భౌగోళిక రహస్యం మోడర్న్ సైన్స్కు సైతం సవాల్ విసురుతోంది. అసలు ఈ గుండంలోకి నీరు ఎక్కడి నుంచి వస్తోంది? ఎంతటి వేసవిలోనైనా ఈ నీరు ఎందుకు ఎండిపోదు? భూగర్భ నిపుణులు ఈ మిస్టరీ గురించి ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం.
పాదగయ గుండం చూసేందుకు ఒక సాధారణ కోనేరులా కనిపిస్తుంది, కానీ దీని నిర్మాణ శైలి, భౌగోళిక అమరిక అత్యంత విచిత్రంగా ఉంటాయి. ఈ గుండంలోకి బయటి నుంచి నీరు వచ్చే మార్గాలేవీ కనిపించవు. అలాగే లోపల నుంచి నీరు ఉబుకుతున్నట్లు కూడా స్పష్టంగా తెలియదు. కానీ గుండం ఎప్పుడూ ఒకే స్థాయిలో నిండుగా ఉంటుంది. వేలాది మంది భక్తులు ప్రతిరోజు ఇందులో స్నానాలు చేసినా, పితృకార్యాలు నిర్వహించినా నీటి మట్టం తగ్గదు, పెరగదు. ఇది ఎలా సాధ్యమవుతోందన్నది నేటికి అంతుచిక్కని మిస్టరీగానే మిగిలిపోయింది. స్థానికులు, ఆలయ అర్చకులు చెబుతున్న దాని ప్రకారం ఈ గుండం అడుగు భాగంలో అదృశ్యమైన నీటి ఊటలు ఉన్నాయని, అవి నిరంతరం నీటిని సరఫరా చేస్తూనే ఉంటాయని నమ్ముతారు. ఈ పుష్కరిణి సుమారుగా 70 అడుగుల లోతు ఉంటుంది. పుష్కరిణి మధ్యలో పాదాలు ఉండడం వల్ల పాదగయ క్షేత్రం నీరు స్వతహాగా ఉద్భవిస్తూ ఉంటుంది. కాశీలోని శిరోగయలో చేస్తే ఎంత విశేషమో, నాభిగయ క్షేత్రంలో చేస్తే ఎంత విశేషమో, ఈ పాదగయ క్షేత్రంలో పితృ కార్యక్రమాలు చేయడం వల్ల, పితృదేవతలకు పిండ ప్రదానాలు పెట్టడం వల్ల విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. అలాగే పితృశాపాలన్నీ కూడా తొలగి యజమాని యొక్క వంశం అభివృద్ధి చెందుతుందని సుదూర ప్రాంతం నుంచి పితృకార్యాలు చేయడం కోసం ప్రత్యేకంగా ఈ క్షేత్రానికి వచ్చి ఈ గదిలో పిండ ప్రదానాలు చేసి పితృదేవతల యొక్క ఆశీస్సులు పొంది ఈ క్షేత్రంలో ఉన్నటువంటి స్వయంభూ దత్తాత్రేయ స్వామిని, స్వయంభూ కుక్కుడేశ్వర స్వామిని, 18 శక్తిపీఠాలలో ఉన్నటువంటి బృహూతిక అమ్మవారిని కూడా దర్శించడం జరుగుతుంది. కాశీలో మణికర్ణికా ఘాట్ల ఇక్కడే శ్మశాన వాటిక ఉంది. సుదూర ప్రాంతం నుంచి కూడా వచ్చి ఇక్కడ పితృ కార్యక్రమాలు చేయడం అనేది చాలా విశేషం. ఈ గుండం లోతు ఎంతో తెలుసుకోవడానికి గతంలో ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. బ్రిటిష్ కాలంలో కొందరు అధికారులు ఈ గుండం లోతును కొలవడానికి భారీ ఇనుప గొలుసులను, తాళ్లను లోపలికి పంపించారని, కానీ ఎంత లోతుకు పంపినా అడుగు భాగం తగల్లేదని స్థానిక చరిత్రకారులు చెబుతారు. ఈ గుండం నేరుగా పాతాళ లోకానికి అనుసంధానమై ఉంటుందని, అందుకే దీని లోతును కొలవడం మానవ మాతృలకు సాధ్యం కాదని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆధునిక కాలంలో కూడా ఈ గుండం లోతును ఖచ్చితంగా నిర్ధారించలేకపోయారు. పైకి ప్రశాంతంగా కనిపించే ఈ నీటి అడుగున ఎన్నో భౌగోళిక రహస్యాలు దాగి ఉన్నాయన్నది మాత్రం అక్షర సత్యం. భూగర్భ శాస్త్రవేత్తలు, జియాలజిస్టులు ఈ పాదగయ గుండం మిస్టరీని శాస్త్రీయ కోణంలో విశ్లేషిస్తున్నారు. పిఠాపురం భౌగోళిక స్వరూపాన్ని బట్టి ఈ ప్రాంతం కింద భారీ ఆర్టిజియన్ స్ప్రింగ్స్ అంటే భూగర్భ నీటి బొగ్గలుండొచ్చని వారు అంచనా వేస్తున్నారు. భూమి పొరల మధ్య ఉన్నటువంటి పీడనం వల్ల భూగర్భ జలాలు నిరంతరం పైకి ఉబుకుతూ ఈ గుండాన్ని నింపుతూ ఉండొచ్చని వివరిస్తున్నారు. అయితే ఆ నీటి ఊటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, వాటి మూలం ఎక్కడ ఉంది అన్నది ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. గోదావరి నది బేసిన్కు ఈ భూగర్భ జలాలకు ఏదైనా అంతర్గత అనుసంధానం ఉందా అన్న కోణంలో పరిశోధనలు జరగాల్సింది. సైన్స్ ఎంత చెప్పినా భక్తులు మాత్రం ఇది గయాసురుడి మహిమగానే భావిస్తారు. సైన్స్కు అందని ఈ నీటి గుండం పితృదేవతలకు మోక్షాన్ని ప్రసాదించే పుణ్యతీర్థంగా ఎలా మారింది? కాశీ గయాలకు వెళ్లలేని వారు పిఠాపురం ఎందుకు వస్తారు? ఇక్కడ జరిగే పితృకార్యాల వెనక ఉన్న ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ సాంప్రదాయంలో పితృకార్యాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. తమ పూర్వీకులకు సరైన రీతిలో పిండ ప్రదానం చేస్తే వారి ఆత్మకు శాంతి కలుగుతుందని, తద్వారా కుటుంబానికి మంచి జరుగుతుందని నమ్ముతారు. ఉత్తర భారతదేశంలో ఉన్న గయ క్షేత్రానికి వెళ్లి పితృకార్యాలు చేయడం అందరికీ సాధ్యం కాదు. అందుకే దక్షిణ భారతదేశంలో ఉన్న భక్తులకు పిఠాపురం పాదగయ ఒక వరంగా మారింది. ఇక్కడ పిండ ప్రదానం చేస్తే సాక్షాత్తు గయలో చేసినంత పుణ్యం లభిస్తుందని పురాణాలు ఘోషిస్తున్నాయి. ప్రతి అమావాస్య, మహాలయ పక్షాలు, గ్రహణ సమయాల్లో వేలాది మంది భక్తులు ఇక్కడకు చేరుకుని తమ పితృదేవతలకు తర్పణాలు వదులుతారు. ఆ సమయంలో ఈ పాదగయ గుండం పరిసరాలు అత్యంత భక్తి శ్రద్ధలతో మార్మోగుతాయి.
బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురు బ్రాహ్మణ వేషం ధరించి గయాసురుడి దగ్గర వెళ్లి లోక కళ్యాణార్థం వర్షాలు పడాలి అని విజ్ఞప్తి చేద్దాం వచ్చామయ్యా. నీ శరీరం భూరేవి కంటే చాలా పవిత్రమైన దేహము, కాబట్టి నీ శరీరం యజ్ఞం చేస్తే మంచి ఫలితం కలుగుతుందని చెప్పి ఆయన అడగగానే దానికి ఆయన అంగీకరించి యజ్ఞం చేయడానికి వీలుగా ఉండే విధంగా తన శరీరాన్ని పెంచివ్వడం జరిగింది. అప్పుడు శిరస్సు దగ్గర విష్ణుమూర్తి, వక్షస్థలం దగ్గర బ్రహ్మగారు, పారా దగ్గర ఈశ్వరుడు ముగ్గురు కూడా బ్రాహ్మణ రూపంలో కూర్చొని యజ్ఞం ప్రారంభం చేస్తారు. ఆఖరి కోరిక ఏదైనా కోరుకోమనగానే ఆయన చెప్పాడంటే నా శరీరం 3 భాగాలు చేయండి, అవి పుట్టిన ప్రదేశాలు 3, నా పేరు గయాసురుడు కాబట్టి గయాక్షేత్రాలు అవ్వాలి, అక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మీరు ముగ్గురు ఉండాలి. ఆ 3 గైలలో చనిపోయిన పెద్దలకు ఎవరికైనా పిండ ప్రదానం చేస్తే వారి పితృదేవత నా ద్వారా మోక్షాన్ని పొందాలని అనగానే విష్ణుమూర్తి వరం అనుగ్రహించి ఆ శరీరం 3 భాగాలు చేయగానే శిరస్సు పడిన ప్రదేశం బీహార్ గయాక్షేత్రం, శిరో గయాక్షేత్రము, అక్కడ విష్ణు భారము. అదే విధంగా గయాసులకు వక్షస్థల భాగం ఒరిస్సా రాష్ట్రం జాజిపూర్ నాభిగయాక్షేత్రము, అక్కడ బ్రహ్మగారి వేదిక గాను. అదే విధంగా పీఠికాపుర క్షేత్రంలో గయాసురు పాదం పడిన ప్రదేశము ఇదే పారగయాక్షేత్రంగా విరాజిల్లుతోంది. ఇక్కడ శ్రీ స్వామివారి గయాసుర సంహరణార్థము కుక్కుటారావం చేసి కోడి రూపంలో లింగ రూపంలో లోపల స్వయంభూగా వెలిసి ఉన్నారు. కోడిని కుక్కుడము అంటారు కాబట్టి స్వామివారు కుక్కుడేశ్వర స్వామిగా విరాజిల్లుతూ ఉన్నారు. అయితే ఈ 3 గైలలో పితృదేవతలు ఎవరైతే పిండ ప్రదానం చేస్తారో వారి పితృదేవతల మోక్షాన్ని పొందాలని చెప్పి అడగగానే విష్ణుమూర్తి తాపరం అనుగ్రహించడం చేత ఎక్కడెక్కడి నుంచో కూడా భక్తులు వచ్చి ఇక్కడ పితృదేవతల పిండ ప్రదానం చేయడం చాలా విశేషం. పాదగయ గుండం గట్టున కూర్చుని పండితుల మంత్రోచ్చరణల మధ్య పితృకార్యాలు చేయడం ఒక ఆధ్యాత్మిక అనుభూతి. భక్తులు ముందుగా ఈ పవిత్ర గుండంలో స్నానం చేసి ఆ తర్వాత పిండ ప్రదానం చేస్తారు. గయాసురుడి పాదాలు పడిన ఈ పవిత్ర జలాల్లో స్నానం చేయడం వల్ల తమ పూర్వీకుల పాపాలు తొలగిపోయి వారికి నేరుగా వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. ఇక్కడ జరిగే ప్రతి క్రతువు వెనుక వందలేళ్ల నాటి సాంప్రదాయం దాగుంది. ఆలయ అర్చకులు, స్థానిక పండితులు భక్తులకు ఈ క్రతువుల ప్రాముఖ్యతను వివరిస్తూ శాస్త్రోక్తంగా పితృకార్యాలు నిర్వహిస్తారు. ఈ గుండం నీటిని తలపై చల్లుకుంటే చాలు మనసులోని కల్మషాలన్నీ తొలగిపోతాయని భక్తులు చెబుతారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన క్షేత్రము, స్వామివారు స్వయంభూగా వెలిసినటువంటి క్షేత్రము. వ్యాస మహర్షి తన శిష్య సమేతంగా ఇక్కడికి వచ్చి ఈ గైలో స్నానం ఆచరించి స్వామి దర్శనం చేసుకుని ఇక్కడి నుంచి కూడా ద్రాక్షారం వెళ్ళినట్లుగా స్కాంద పురాణ భేమఖండం తృతీయాశ్వాసం లిఖించబడి ఉంది. అదేవిధంగా స్వామివారి నైరుతి భాగంలో దత్తాత్రేయ స్వామివారు స్వయంభూగా వెలిసి ఉన్నారు. పిఠాపురంలో 13వ శతాబ్దంలో సుమతీదేవి రారశర్మ అనే బ్రాహ్మణ దంపతులు సత్సంతానం కొరకు, అంటే అప్పుడే వారికి 2 పిల్లలు ఉన్నారు, వారిద్దరూ కూడా అంగవైకల్యంతో ఉండడం చేత చక్కనైన సంతానం కలగాలని చెప్పి స్వామిని ప్రార్థిస్తే ఆ స్వామివారే వారి భక్తికి మెచ్చి వారింటికి భిక్ష స్వీకరించి వారికే శ్రీపాదవల్లభుడుగా జన్మించిన స్థలము. అదేవిధంగా స్వామివారి ఉత్తర దిగ్భాగంలో అష్టాదశ శక్తి పీఠాల్లో పరోశక్తి పీఠము, అమ్మవారు పురోహూతిగా అమ్మవారు విరాజులుతూ ఉన్నారు. దక్షయజ్ఞం జరిగిన తర్వాత సతీదేవి శరీరాన్ని విష్ణుమూర్తి తన సుదర్శన చక్రము చేత 18 భాగాలుగా ఖండింపగా అమ్మవారి శరీర భాగాలలో పీఠ భాగం పడిన ప్రదేశము పీఠికాపుర క్షేత్రంగా విరాజిల్లుతోంది. అమ్మవారు పురోహూతిగా అమ్మవారు ఇక్కడ ప్రతినిత్యము కూడా అమ్మవారికి అయ్యవారికి కూడా నిత్యము కూడా అభిషేకంలో పూజలు కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. దూర ప్రాంతం వచ్చిన భక్తులు 50 మందికి కూడా నిత్యము కూడా దేవస్థానం వారు అన్నదానం ఏర్పాటు చేసి ఉన్నారు. అయితే ప్రతినిత్యము కూడా స్వామివారికి ప్రీతిగా అభిషేకములు, అమ్మవారి కుంకుమార్చనలు కూడా జరుగుతూ ఉంటాయి. పాదగయ గుండం పక్కనే ఉన్న కుక్కుటేశ్వర స్వామి ఆలయం కూడా ఎంతో విశిష్టమైంది. గయాసురుణ్ణి మేల్కొల్పడానికి సాక్షాత్తు పరమశివుడు కుక్కుటం రూపంలో వచ్చాడు కాబట్టే ఇక్కడి స్వామివారికి కుక్కుటేశ్వరుడు అనే పేరు వచ్చింది. ఇక్కడి శివలింగం స్వయంభూగా వెలిసిన స్ఫటికలింగం. ఈ శివలింగాన్ని దర్శించుకుంటే సకల దోషాలు హరిస్తాయని ప్రతీతి. పాదగయలో స్నానం చేసి పితృకార్యాలు ముగించుకున్న తర్వాత భక్తులు తప్పనిసరిగా కుక్కుటేశ్వర స్వామిని, పురోహూతిగా దేవిని దర్శించుకుంటారు. ఒకే ప్రాంగణంలో శక్తిపీఠం, స్వయంభూ శివలింగం, పితృకార్యాలకు ప్రసిద్ధి చెందిన పాదగయ గుండం ఉండడం పిఠాపురం క్షేత్రానికే దక్కిన అరుదైన వరం. పురాణాల ప్రకారం గయాసురుడి పాదాలు పడిన చోట ఏర్పడిన ఈ గుండం నేటికి ఎవరికి అంతు చిక్కని మిస్టరీగానే మిగిలిపోయింది. అసలు ఆ గుండం ఎలా ఉంటుంది, అందులో నీరు ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకునే ప్రయత్నం ఎలా జరుగుతోంది, పితృకార్యాల సమయంలో అక్కడ వాతావరణం ఎలా ఉంటుందో స్వయంగా చూసేందుకు మన ప్రైమ్ 9 రిపోర్టర్ పాదగయ గుండం వద్దకు వెళ్లారు. ఆ థ్రిల్లింగ్ వాక్ త్రూ ఇప్పుడు చూద్దాం. పిఠాపురం క్షేత్ర చరిత్రను పరిశీలిస్తే ఈ పాదగయ గుండం పరిరక్షణ వెనుక ఎందరో రాజుల కృషి దాగుంది. ముఖ్యంగా పిఠాపురం సంస్థానాధీశులు ఈ ఆలయ అభివృద్ధికి పాదగయ గుండం సంరక్షణకు విశేషంగా కృషి చేశారు.
వందల ఏళ్ల క్రితమే ఈ గుండం చుట్టూ రాతి మెట్లను నిర్మించి భక్తులు సురక్షితంగా స్నానాలు చేయడానికి వీలుగా ఘాట్లను ఏర్పాటు చేశారు. కాలక్రమంలో ఎన్నో మార్పులొచ్చినా ఈ గుండం పవిత్రత మాత్రం ఏమాత్రం తగ్గలేదు. నేటికి ఆలయ అధికారులు ఈ గుండం పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. అయితే వేలాది మంది భక్తులు నిత్యం స్నానాలు చేస్తున్నా ఈ నీరు కలుషితం కాకపోవడం వెనుక ఏదైనా సహజ సిద్ధమైన ఫిల్టరేషన్ వ్యవస్థ ఉందా అన్నది కూడా ఒక ఆసక్తికరమైన అంశం. పాదగయ గుండం నీటి నాణ్యతపై గతంలో కొన్ని పరిశోధనలు జరిగాయి. ఈ నీటిలో సహజ సిద్ధమైన మినరల్స్, ఔషధ గుణాలు ఉన్నాయని, అందుకే నీరు త్వరగా పాడవదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భూగర్భం నుంచి వచ్చే నీరు వివిధ రాతి పొరల గుండా ప్రయాణించి రావడం వల్ల దానికి సహజమైన శుద్ధి జరుగుతుందని చెబుతున్నారు. ఈ నీటిలో స్నానం చేయడం వల్ల చర్మ వ్యాధులు కూడా నయమవుతాయని స్థానికులు నమ్ముతారు. సైన్స్ పరంగా చూసినా, ఆధ్యాత్మిక పరంగా చూసినా ఈ పాదగయ గుండం ఒక అద్భుతమైన సృష్టి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నీటి ఊటల రహస్యాన్ని ఛేదించడానికి ఆధునిక హైడ్రాలజీ నిపుణులు మరింత లోతైన అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. పాదగయ గుండం మిస్టరీని ఛేదించడం అంటే పురాణాలను తప్పుపట్టడం కాదు, మన ప్రాచీన భౌగోళిక అద్భుతాలను శాస్త్రీయంగా అర్థం చేసుకోవడం. ఈ గుండం అడుగు భాగంలో ఉన్న నీటి మార్గాలను మ్యాపింగ్ చేయడం ద్వారా ఈ ప్రాంత భూగర్భ జలాల వ్యవస్థను పూర్తిగా అర్థం చేసుకోవచ్చు. దీనివల్ల భవిష్యత్తులో ఈ పవిత్ర గుండం ఎండిపోకుండా కాపాడుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవచ్చు. అయితే ఈ పరిశోధనలు ఏవి కూడా గుండం పవిత్రతకు, భక్తుల మనోభావాలకు భంగం కలగకుండా జరగాలని పండితులు సూచిస్తున్నారు. సైన్స్, ఆధ్యాత్మికత రెండూ ఒకే నాణానికి ఉన్న రెండు ముఖాల లాంటివని, వాటిని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని వారు కోరుతున్నారు. పాదగయ గుండం కేవలం ఒక ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాదు, ఇది మన వారసత్వ సంపద. ఇంతటి ఘన చరిత్ర, భౌగోళిక అద్భుతం ఉన్న ఈ క్షేత్రాన్ని పర్యాటక పరంగా ఎలా అభివృద్ధి చేయాలి, భక్తులకు ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించాలో ఇప్పుడు విశ్లేషిద్దాం. పిఠాపురం పాదగయ క్షేత్రాన్ని జాతీయ స్థాయి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ఎన్నో అవకాశాలున్నాయి. ప్రతిరోజు వేలాది మంది భక్తులు వచ్చే ఈ క్షేత్రంలో మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరచాలి. పితృకార్యాలు నిర్వహించడానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేకమైన షెడ్లు, పరిశుభ్రమైన స్నానఘట్టాలు ఏర్పాటు చేయాలి. పాదగయ గుండం చరిత్రను, గయాసురుడి పురాణ గాథను వివరించేలా ఒక ప్రత్యేకమైన మ్యూజియం లేదా లైటింగ్ అండ్ సౌండ్ షో ఏర్పాటు చేస్తే పర్యాటకులకు మరింత ఆసక్తి కలుగుతుంది. దీనివల్ల భావితరాలకు మన పురాణాల గురించి, ఈ క్షేత్ర విశిష్టత గురించి స్పష్టమైన అవగాహన ఏర్పడుతుంది. అలాగే ఈ క్షేత్రానికి రవాణా సౌకర్యాలను మరింత మెరుగుపరచాలి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక రైళ్లు, బస్సులు నడపాలి. పిఠాపురం చుట్టుపక్కల ఉన్న ఇతర పుణ్యక్షేత్రాలను కలుపుతూ ఒక టూరిజం సర్క్యూట్ను డెవలప్ చేస్తే ఈ ప్రాంత ఆర్థిక వ్యవస్థ కూడా బలపడుతుంది. పాదగయ గుండం పవిత్రతను కాపాడుకోవడం కోసం ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలి. భక్తులు గుండంలోకి పూజా సామాగ్రి, ఇతర వ్యర్థాలు వేయకుండా కఠిన నిబంధనలు అమలు చేయాలి. అప్పుడే ఈ అద్భుతమైన నీటి గుండం వందల ఏళ్ల పాటు స్వచ్ఛందంగా నిలిచి ఉంటుంది. ఏది ఏమైనా పిఠాపురం పాదగయ గుండం ఒక సజీవ అద్భుతం.
గయాసురుడి పాదాలు పడిన చోట ఉద్భవించిన ఈ నీటి ఊటలు నేటికి కోట్లాది మంది భక్తుల పితృదేవతలకు మోక్షాన్ని ప్రసాదిస్తున్నాయి. సైన్స్కు అందని దీని లోతు, ఎప్పటికీ ఎండిపోని దీని జలాలు ప్రకృతి మాయాజాలానికి నిదర్శనం. పురాణాలు, భౌగోళిక రహస్యాలు కలగలిపిన ఈ పాదగయ క్షేత్రాన్ని దర్శించుకోవడం ప్రతి హిందువు జీవితంలో ఒక మధురమైన అనుభూతి. ఈ పవిత్ర గుండాన్ని కాపాడుకుందాం. మన సనాతన ధర్మాన్ని, వారసత్వ సంపదను భావితరాలకు సగర్వంగా అందిద్దాం. చూశారు కదా, పురాణాలు సజీవ సాక్షులుగా మన కళ్ళ ముందే ఉన్నాయి. ఆధ్యాత్మికతతో పాటు భౌగోళికతో కూడిన అద్భుతాలు ఈ పిఠాపురం పాతగయ క్షేత్రంలో ఉన్నాయి. కాశీ, ప్రయాగ, గయా ఈ 3 పుణ్యక్షేత్రాలు పితృ కార్యక్రమాలకి నిలువ. దాంతోపాటు కూడా కాకినాడ జిల్లాలో మరొక పుణ్యస్థలం అయితే ఉందని చెప్పి దానికి సంబంధించి పిఠాపురం సంబంధించి పాతగయ క్షేత్రం ఉంది. ఇక్కడ కూడా ఎక్కడా తీసిపోనంత విశిష్టత అయితే ఉంది. పిఠాపురం పాతగయ క్షేత్రాన్ని దర్శించుకోవడం వల్ల ఎన్నో జన్మల పుణ్యం లభిస్తుంది. ఇది ఇక్కడున్న పరిస్థితి. కెమెరామెన్ ప్రకాష్తో కామేశ్వరరావు, ప్రైమ్ 9 న్యూస్, పిఠాపురం నుంచి. చూశారు కదా, పిఠాపురం పాదగయ గుండం వెనక దాగిన అన్టోల్డ్ మిస్టరీని. గయాసురుడి పాదాలు పడిన చోట ఏర్పడిన ఈ గుండంలోకి నీరు ఎక్కడి నుంచి వస్తుందో, దీని లోతు ఎంతో నేటికి ఎవరికీ తెలియని రహస్యమే. ఎంతటి వేసవిలోనైనా ఎండిపోని ఈ నీటి ఊటలు ప్రకృతి అద్భుతానికి, దైవ మహిమకు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. కాశీ, గయాల తర్వాత పితృకార్యాలకు అంతటి పవిత్రత ఉన్న ఈ క్షేత్రాన్ని ప్రభుత్వం మరింత అభివృద్ధి చేసి జాతీయ స్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలి. ఇది వాళ్ళ ఇన్ డెప్త్. నమస్తే.